మనందరికీ తెలుసు రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, రకరకాల మాఫియాలు రాజ్యమేలింది 5 ఏళ్ల కాలంలో. అది అందరికీ తెలిసిందే. ఆ మాఫియాలో డెఫినెట్ గా వచ్చేసి పెద్ద నాయకుల ప్రమేయము ఉండబట్టే ఆ మాఫియా రాజ్యం ఆమెకు జరిగింది. ఆ పెద్ద నాయకుల్లో డెఫినెట్ గా వచ్చేసి ఒక నాయకుడు వచ్చేసి ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆయనని అందరికీ తెలుసు. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ అది ఏదో ఒక మాఫియా అన్నప్పుడు ఇర్రెగ్యులర్ జరిగేటే మాఫియా అంటారు. కాబట్టి ఏదో విధంగా ఇక్కడ రెవెన్యూ రికార్డ్స్ సంబంధించి జరిగిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుమానాలు వచ్చేసి ద్వారకా తిరుమలరావు గారు చెప్పినట్టు, ఇంతకుముందు మన సోదరులు చెప్పినట్లు అనేక సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్. ఒకటేమి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆర్డీఓ పరిధిలో ఉండే ప్రాంతాల్లో ఈ నాయకులు ఉండడం అనేది ఒకటి. రెండవది వచ్చేసి ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి ఎందుకు చెప్పలేదు ఇమ్మీడియట్ గా? ఆయన ద్వారకా తిరుమలరావు గారు చెప్పారు. న్యాచురల్ గా వచ్చేసి అది ఇమ్మీడియట్ గా ఇలా ప్రయత్నాలు చేస్తూనే ఆర్పేదానికి ఇమ్మీడియట్ గా వచ్చని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు? తర్వాత సిఐ డిఎస్పీకి ఎస్పీకి ఇమ్మీడియట్ గా దాని సమాచారం ఇవ్వలేదు అనేది రెండవది. మూడవది వచ్చేసి అది అగ్గిపెట్ట కిటికీల దగ్గర కనపడినాయింది ఒకటి. తర్వాత రాత్రిపూట ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ఆ గౌతమ్ తేజ అనే క్లర్క్ ఆ రోజు ఆదివారం రోజు ఆఫీస్ లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? అది రాత్రి 10:30 వరకు ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ తేజ వచ్చేసి ఎవరికి సన్నిహితులుగా ఉన్నారు, ఎవరెవరి అతని పరిసరాలు ఏమి, అతని విలేజ్ ఏమి అనేది ఒకటి. తర్వాత సీసీ కెమెరాలు ఇవి చాలా మటుకు కాలిపోయినాయి. ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా ఏదో ఇల్లీగల్ థింగ్ జరిగింది. ఆ ఇల్లీగల్ థింగ్ సంబంధించినటువంటి ఫైల్స్ అక్కడ ఉన్నాయి. ఆ ఫైల్స్ వచ్చేసి ప్రభుత్వం మారింది కాబట్టి దీంట్లో దర్యాప్తు జరిపితే చిక్కుకుంటాము. కాబట్టి ఆ ఫైల్స్ ను వచ్చేసి లేకుండా చేస్తే బాగుంటుంది చెప్పేసి ఆ యొక్క మాఫియా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి నాయకులు ఆ అధికారుల ప్రోత్సాహంతో చేసేదానికి అవకాశం ఉన్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు షార్ట్ సర్క్యూట్ కి అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా అనుమానాలు ఉన్నాయి. ఎనీహౌ 10 దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేస్తారు కాబట్టి దాంట్లో స్పెసిఫిక్ గా వచ్చినప్పుడు మనం స్పెసిఫిక్ గా పాయింట్అవుట్ చేయొచ్చు, కానీ అనుమానాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఇది గతంలో ఇంత ఎక్కువ స్థాయి అప్పుడప్పుడు జరిగి ఉండొచ్చు, కానీ మాఫియా రాజ్యం ఎక్కువ గత 5 ఏళ్లలోనే మాఫియా సామ్రాజ్యం ఎక్కువ సాగింది కాబట్టి న్యాచురల్ గా ఇల్లీగల్ థింగ్స్ ఎక్కువ జరిగింటాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి వాళ్ళ భయంతో వాళ్ళ ఈ చేసడానికి ఆస్కారం ఉందని నా అభిప్రాయం. రైట్. అయితే ఈ ఘటనలు ఎన్నికల